ఓం నమో వెంకటేశాయ. ధ్యేయం సదా పరిభవగ్నమభీష్టదోహం తీర్థాస్పదం శివ విరించినుతం శరణ్యం భృత్యార్తిహం ప్రణతపాలభవాబ్ధిపోతం వందే మహాపురుషతే చరణారవిందం. బ్రహ్మాది సకల దేవతలచే స్తుతింపబడువాడు, ఆపదోద్ధారకుడు, దయాస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 467వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా త్యాగరాజస్వామి వారి సంకీర్తన అయినటువంటి కరుణాజలధే దాశరథే అనేటటువంటి సంకీర్తనను శ్రీమతి జి లావణ్య గారు, అన్నమాచార్ ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. కరుణాజలధే దాశరథే కరుణాజలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణాజలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణాజలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణాజలధే దాశరథే నిజదాసుల అనుభవముకటి నిజదాసుల అనుభవముకటి నిజదాసుల అనుభవముకటి నిన్ను తెలియని జన మతముకటి నిజదాసుల అనుభవముకటి నిన్ను తెలియని జన మతముకటి కరుణాజలధే దాశరథే కమనీయానన సుగుణనిధే కరుణాజలధే దాశరథే వలచుచు నామము సేయుదురే వలచుచు నామము సేయుదురే వలచుచు నామము సేయుదురే నిన్ను తలచుచు ప్రోతు పోగొట్టుదురే వలచుచు నామము
दाशरथे कमनीयानन सुगुणनिधे करुणा जलधे दाशरथे भागवत प्रह्लाद हित राम भागवत प्रह्लाद हित राम भागवत प्रह्लाद हित राम भागवत प्रह्लाद हित राम भावुक त्याग राजनुत भागवत प्रह्लाद हित राम भावुक त्याग राजनुत करुणा जलधे दाशरथे कमनीयानन सुगुणनिधे करुणा जलधे दाशरथे कमनीयानन सुगुणनिधे करुणा जलधे करुणा जलधे करुणा जलधे दाशरथे दाशरथे సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీపద్మావతీ జానేః అఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీరామచంద్రరూపాంతరస్య భగవతః శ్రీవేంకటేశ్వరస్వామినः సన్నిధౌ హనుమత్సీతాలక్ష్మణ భరతశత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం
ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూలదాంపత్యసిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్యపరిపాలనానుకూల బుద్ధిప్రచోదనార్థం సకలకార్యసిద్ధ్యర్థం గోసంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం అష్టషష్టితమ సర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్యసాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూతా రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టషష్టితమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తేషాం హి వచనం శ్రుత్వా వసిష్ఠః ప్రత్యువాచః మిత్రామాత్యగణాన్ సర్వాన్ బ్రాహ్మణాన్ స్థానిదం వచః. అయోధ్యానగరంలో కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలో ఆ రాజమందిరంలో దశరథ మహారాజు పుత్రవియోగ శోకంతో అలాగే తాను పూర్వం చేసినటువంటి కృత్యములను కూడా తలుచుకుని తన స్వయంకృతాపరాధంగానే తన కుమారుడికి దూరమయ్యాను అనే బాధతోటి దిగులుబడి తలచుకుని అర్ధరాత్రికి ఆయన గతించిన తర్వాత మరి ఆ తర్వాత రోజు అంటే ఆ రోజంతా కూడా విలపిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత రోజు ప్రాతకాలంలో అత్యవసర సమావేశంగా మరి వశిష్ఠో వామదేవశ్చ జాబాలిరస కాశ్యప అన్నట్లుగా ఈ గురువులు పురోహితులు, ప్రధానమైన పురోహితులు, అలాగే గురువులు పురోహితులు వీరందరూ కూడా వచ్చి వశిష్ఠ మహర్షిని కలిశారు. అలాగే దృష్టిర్జయంతో విజయ అని చెప్పినట్లుగా ఆ 8 మంది మంత్రులు ఎవరైతే ఉన్నారో వారం దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో హ్యర్థసాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాష్టమో భవతు అన్నట్లుగా 8 మంది మంత్రులు కూడా వచ్చి వశిష్ఠ మహర్షిని ఆ సభామండపంలో కలిసి రాజు లేనటువంటి రాజ్యం ఏ విధంగా నశించిపోతుంది, రాజు లేకపోతే ఎన్ని నష్టములు జరుగుతాయి అనే విషయాన్ని
వశిష్ఠుల వారితో చెబుతూ, అయ్యా ఇక మీరే ప్రమాణము, మీ నిర్ణయము ఎప్పుడూ మేము శిరోధార్యంగా భావించి పాటిస్తాము. రాజుగారు ఉన్నప్పుడు మీ మాట విన్నాము, ఇప్పుడు రాజుగారు లేనప్పుడు కూడా మీ మాట ప్రకారమే మేమందరం నడుచుకుంటాము. కావున ఇక చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటో బోధించండి. ఎలాగైనా సరే రాజుగా ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వారిని ఎవరినా ఒకరిని రాజుగా మీరు నియోగించండి అని వారందరూ అడగగా, తేషాం హి వచనం శ్రుత్వా, వారందరి మాటలంటే మార్కండేయాది మహర్షులందరి యొక్క మాటలను, అలాగే మంత్రులందరి మాటలు వాళ్ళందరూ కూడా చాలా విస్తారంగా చెప్పారు. రాజు లేనటువంటి రాజ్యంలో జరిగేటటువంటి ఇబ్బందులను చాలా విస్తారంగా దాదాపు 38 శ్లోకాల్లో వారంతా కూడా చెప్పారు. చెప్పి అదంతా వినటువంటి వశిష్ఠ మహర్షి తాన్ మిత్రామాత్య బ్రాహ్మణాన్ ఇదం, మిత్రులు అలాగే అమాత్యులు పురోహితులు అయినటువంటి వారైన వీళ్ళందరితోటి వశిష్ఠ మహర్షి ఈ విధంగా బదులు పలుకుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు. యదసౌ మాతులకులే పురే రాజగృహే సుఖీ భరతో వసతి భ్రాత్ర శత్రుఘ్నేన సమన్వితః. మంత్రులారా, పురోహితులారా, మిత్రులారా అని అంటూ, మరి భరతుడు అసౌ అంటే ఈ భరతుడు అన్నాడు. ఇక్కడ ఈ అని అంటంలో ఉద్దేశం ఏమిటి అంటే, దశరథ మహారాజు చేత రాజుగా నియమించబడినటువంటి వాడు దశరథ మహారాజే ఒప్పుకుని భరతుడిని చేస్తాను అని చెప్పి మాట ఇచ్చేశాడు కదా. కావున దశరథుని చేత రాజుగా ఆమోదించబడినటువంటి వాడైన భరతుడు భ్రాత్ర శత్రుఘ్నేన సమన్విత, తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడితో కలిసినటువంటి వాడై రాజగృహే పురే మాతుల కులే, రాజగృహములో అలాగే ఆ మేనమామ గారి ఇంట్లో యత్ సుఖీ వసతి, ఆయన ఎక్కడ మేనమామ గారి ఇంట్లో ఇక్కడ కంటే చాలా దూరంగా ఉన్నటువంటి మేనమామ గారి రాజ్యంలో ఆ రాజగృహంలో ఆయన అక్కడ భరతుడు శత్రుఘ్నుడితో కలిసి సుఖంగా అక్కడ ఉన్నాడు. మరి భరతుడే కనుక ఇక్కడ ఉన్నట్లయితే మనకి సమస్య వచ్చి ఉండేది కాదు. కానీ భరతుడు ఇక్కడ లేడు, దూరంగా ఎక్కడో ఉన్నాడు. కావున తచ్చీఘ్రం జవనాదూత గచ్చంతు త్వరితైః హయైః ఆనేతుం భ్రాతరౌ వీరౌ కిం సమీక్షామహే వయం. భరతుడు మేనమామ గారింట్లో ఉన్నాడు కావున మరి వెంటనే వీరౌ భ్రాతరౌ ఆనేతుం, వీరులైనటువంటి సమర్థులైనటువంటి యోగ్యులైనటువంటి ఆ భరత శత్రుఘ్నులను తీసుకురావడానికి జవనాహ దూతాహ, చాలా వేగంగా వెళ్ళిరాగలిగినటువంటి దూతలు ఎవరైతే ఉంటారో రాయబారులు దూతలు, వారిని కూడా ఎలా పంపించాలి? వేగవంతమై త్వరితై హయోత్తమై హయై, చాలా వేగంగా ప్రయాణించేటటువంటి వేగంగా పరిగెత్తేటటువంటి గుర్రములతో కట్టినటువంటి రథంతో పంపించి శీఘ్రం గచ్చంతు, వెంటనే వేగంగా వెళ్ళి రాగలిగినటువంటి వాళ్ళైన దూతలు వేగవంతంగా ప్రయాణించేటటువంటి ఆ గుర్రములతోటి శీఘ్రం గచ్చంతు, వెంటనే బయలుదేరి మరి భరతుణ్ణి శత్రుఘ్నుని తీసుకురావడానికి వెళ్ళాలి. వయం కిం సమీక్షామహే, మీరందరూ ఇందాకటి నుంచి మీరే నిర్ణయం తీసుకుంటే అదే మా నిర్ణయము, మీరు ఎవరిని నియోగిస్తే వాడే రాజు అని చెప్పి ఇందాకటి నుంచి మీరు అంటున్నారు. కానీ అసలు మనం ఆలోచించేది ఏముందండి ఇందులో? దశరథ మహారాజు కైకేయికి ఇచ్చినటువంటి వరమునకు ప్రతిగా దశరథుడు భరతుణ్ణి రాజు చేస్తాను అని చెప్పి నిర్ణయించాడు, ఆమోదించాడు. కావున ఆ దశరథుడు నిర్ణయం ఏదైతే ఉన్నదో భరతుణ్ణి రాజు చేయాలనే నిర్ణయం, ఆ నిర్ణయాన్నే మనం పాటించాలి అని అన్నాడు. సహజంగా తరువాత పొందవలసినటువంటి వాటిని మనకు కూడా ఈ తదనంతరం అనే పద్ధతిలో రాస్తూ ఉంటారు కదా వీరునామాల్లో వాటిల్లో. అలాగా మా తరువాత ఫలానా వారికి ఈ ఆస్తిపాస్తులు ఎంతాయి, లేదా మా తరువాత ఫలానా వారు వారసులుగా ఉంటారు అని చెప్పి ఈ తదనంతరంగా సహజంగా తదనంతర పద్ధతిలో చెబుతూ ఉంటారు, రాస్తూ ఉంటారు. కానీ ఇక్కడ దశరథుడు
భరతుణ్ణి రాజుగా తానే ప్రకటించాడు. అంటే కైకేయికి ఇచ్చినటువంటి వరమునకు భరతుణ్ణి రాజుగా ఒప్పుకున్నాడు. అంటే ముందు ఏ విధంగా అయితే రాముణ్ణి రాజుగా ప్రకటించాడో, మరి ఆ తర్వాత కైకేయి అడిగిన తర్వాత ఆ మాటను పక్కన పెట్టి, అంటే రాముడిని వనవాసానికి పంపించి భరతుణ్ణి రాజుగా చేయటానికి ఒప్పుకున్నాడు, ఆమోదించాడు. కావున దశరథ మహారాజే ఇంకా చెప్పిన తర్వాత, ఆయనే ఆమోదించిన తర్వాత, మరలా మనం ఇప్పుడు ఆయన గతించిన తర్వాత ఎవరిని రాజు చేయాలి అని చెప్పి విచారించవలసిన అవసరం లేదు. కిం సమీక్షామహే, మనం ఇప్పుడు విచారించడము సమీక్షించడము చేయవలసిన అవసరం ఏమున్నది? దశరథ మహారాజు చేత ఎవడో అయితే రాజుగా నియమించబడ్డాడో, ఎవరైతే ఆమోదించబడ్డారో రాజుగా, అతడినే ఆ భరతుణ్ణే రాజుగా చేద్దాము. కావున భరతుణ్ణి తీసుకురావడానికి వేగంగా వెళ్ళి వచ్చేటటువంటి దూతలను వేగవంతమైనటువంటి గుర్రములను ఇచ్చి పంపించండి, వెంటనే వాళ్ళు బయలుదేరాలి అన్నారు. గచ్చన్విది తతస్సర్వే వసిష్ఠం వాక్యమబ్రువన్ తేషాం తద్వచనం శ్రుత్వా వసిష్ఠో వాక్యమబ్రవీత్. వశిష్ఠుల వారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో, మిగతా వారందరూ కూడా, మార్కండేయుడు, మౌద్గల్యుడు, మిగతా ఈ ఋషులు, గురువులు, వీళ్ళందరూ, అలాగే ఆ మంత్రులు అందరూ కూడా అస్తు గచ్చంతు, అలాగే దూతలు వెళ్ళి భరత శత్రుఘ్నుల్ని తీసుకువచ్చెదరుగాక, మీరన్నటువంటి మాటే సమంజసమైనటువంటిది అని చెప్పి వెంటనే వాళ్ళందరూ కూడా ఏకాభిప్రాయంతో, ముక్త కంఠంతో ఏకాభిప్రాయాన్ని తెలియజేశారు. ఆ వశిష్ఠుల వారి యొక్క అభిప్రాయమే సరైనది అని చెప్పి అనుకున్నారు. గచ్చంతి తతస్సర్వే, ఆ మిత్రులు, మంత్రులు, గురువులు అందరూ కూడా వశిష్ఠం వాక్యమబ్రువన్, వశిష్ఠునితోటి ఈ విధంగా చెబుతూ, తేషాం తద్వచనం శ్రుత్వా వశిష్ఠ వాక్యమబ్రవీత్. వారందరి మాటలు వినటువంటి వశిష్ఠుల వారు కూడా అలాగే సంతోషం అని చెప్పి వెంటనే ఆ వెళ్ళవలసినటువంటి దూతలు ఎవరైతే ఉన్నారో వారితోటి వశిష్ఠుల వారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏహి సిద్ధార్థ విజయ జయంతాశోక నందన శ్రూయతామితి కర్తవ్యం సర్వానేవ బ్రవీమివహ. ఇంకా వశిష్ఠుల వారు సిద్ధార్థ, విజయ, జయంత, అశోక, నందన అని ఈ ఐదుగురిని సంబోధించి ఐదుగురితో అంటున్నారు, ఏహి ఇతి కర్తవ్యం వహ సర్వాన్యేవ బ్రవీమి. రండి రండి, ఏం చెయ్యాలో, ఎలా వెళ్ళాలో, వెళ్ళి ఎక్కడ భరతునితోటి ఏం మాట్లాడాలనే విషయాన్ని నేను మీకు చెబుతాను, కాబట్టి త్వరగా రండయ్యా, బయలుదేరదు కాని అని చెప్పి ఇక్కడ సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, అశోకుడు, నందనుడు అని చెప్పి ఈ ఐదుగురిని కూడా పిలిచారు. ఎందుకంటే వశిష్ఠుల వారికి ఆ రాజ్యంలో, ఆ సంస్థానంలో ఎవరు ఏ కార్యాన్ని చక్కగా చక్కబెట్టగలరు, సమర్థవంతంగా నిర్వర్తించగలరు అనే విషయం వశిష్ఠుల వారికి తెలుసు. అందుకని ఇక్కడ సిద్ధార్థుడు మొదలైనటువంటి వారిని ఐదుగురిని పిలిచి, మీరు వెంటనే బయలుదేరారయ్యా, రండి, నేను చెప్పేది వినండి అని చెప్పి వారిని పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ ఐదుగురు కూడా సిద్ధార్థుడు, విజయుడు, జయంతుడు, వీళ్ళు మంత్రులు. అంటే మంత్రుల దృష్టి జయంతో విజయ, సిద్ధార్థో హ్యర్థసాధన అర్ధసాధక, అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టమో భవత్ అని చెప్పి 8 మంది మంత్రులు ఉన్నారు అనుకున్నాం కదా. మరి ఆ 8 మంది మంత్రుల్లో ఉన్నటువంటి వారు ఐదుగురు అంటే ఆ నందన అనేవాడు అనే ఆయన 8 మంది మంత్రుల్లో ఉన్నటువంటి వాడు కాదు. అయితే మిగతా 4 పేర్లు కూడా మంత్రుల పేరుల్లాగా ఉన్నాయి, కానీ వీరు మంత్రుల కంటే భిన్నమైనటువంటి దూతలు అని మనం చెప్పుకోవచ్చు. లేదా మంత్రులలోనే కొంతమందిని వశిష్ఠుల వారు పంపించడానికి సిద్ధమయ్యారనే విషయాన్నైనా సరే మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా వీరిని, అంటే కార్యసాధకులైనటువంటి ఈ ఐదుగురిని వశిష్ఠ మహర్షి పంపించడానికి వారిని పిలిచి, నేను చెప్పేది వినండి అయ్యా, మీరు అక్కడ ఏం చెప్పాలో చెబుతాను, ఆ విధంగా మీరు భరతునితో చెప్పి తీసుకురండి అని అంటూ, పురం రాజగృహం గత్వా శీఘ్రం శీఘ్రజవైహయై త్యక్తశోకైరిదం వాచ్య శాసనాత్ భరతో మమ. శీఘ్రజవై హయై,
వేగంగా ప్రయాణించేటటువంటి వడివడిగా పరిగెత్తి వేగంగా ప్రయాణించేటటువంటివైన హయైహి గుర్రములతోటి శీఘ్రం రాజగృహం పురం, వెంటనే రాజగృహం అనగానే అంతఃపురం అనే భావన మనకు కలుగుతుంది. కానీ ఆ మేనమామ గారి యొక్క నగరం ఏదైతే ఉన్నదో ఆ నగరం పేరు కూడా రాజగృహము అని చెబుతున్నారు పెద్దలు మనకు. కావున ఆ మేనమామ గారి యొక్క నగరమైనటువంటి రాజగృహం ఏదైతే ఉందో ఆ రాజగృహము అనే పురానికి వెళ్ళి త్యక్తశోకై, మీరు అక్కడికి వెళ్ళిపోయి బాధపడుతూ కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ బోరున ఏడుస్తూ భరతునితోటి మాట్లాడకూడదు. మీరు త్యక్తశోకైకి అక్కడికి వెళ్ళిన తర్వాత మీలో శోకము బాధ దుఃఖము ఏమాత్రము కూడా కనిపించకూడదు. కావున మీరు ఆ శోకాన్ని ఇక్కడే విడిచిపెట్టేసి భరతుని దగ్గరికి వెళ్ళి ఏమాత్రము బాధపడకుండా భవద్భిః ఇదం మమ శాసనాత్ భరతః వాచ్య, మీరు నా మాటగా భరతునికి చెప్పాలి. నేను చెప్పేటటువంటి మాటలను భరతునికి మీరు తెలియజేయాలి. తెలియజేసేటప్పుడు బాధపడటం కన్నీరు పెట్టుకోవటం ఇలాంటిది మాత్రం ఎప్పుడు చెయ్యొద్దు. నా ఆజ్ఞగా భరతునికి ఈ మాటలు తెలియజేయండి అని అంటూ మరి భరతునితో ఏం చెప్పాలి అక్కడికి వెళ్ళినటువంటి వారు అనే విషయాన్ని చెబుతున్నారు. పురోహితస్వాం కుశలం ప్రాహ సర్వే చ మంత్రిణః త్వరమాణస్య నిర్వాహి కృత్యమాత్యయికం త్వయా. భరత అంటే ఈ ఐదుగురు కూడా అక్కడికి వెళ్ళి భరతునితో చెప్పవలసినటువంటి మాటలు వశిష్ఠుల వారు చెబుతున్నారేమని, పురోహితుడైనటువంటి వశిష్ఠుల వారు త్వాం కుశలం ప్రాహ, మిమ్ములను కుశల ప్రశ్నలు వేయమన్నారు, మీరు ఎలాగున్నారో అడగమని చెప్పి వశిష్ఠుల వారు అడిగారండి అని చెప్పి మంత్రిణ సర్వే త్వాం కుశలం ప్రాహు, మంత్రులు అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని కుశలం అడిగారు అని చెప్పి ముఖ్యమైనటువంటి మంత్రులు దశరథ మహారాజు వద్ద 8 మంది ఉన్నారు. కానీ వారితో పాటుగా మిగతా వారు కూడా ఉన్నారు. ఋత్విజౌ ద్వా అభిమతౌ తస్యాస్తాం ఋషిసత్తమౌ వశిష్ఠో వామదేవశ్చ మంత్రిణశ్చ తథాపరే అని చెప్పి మనకు బాలకాండలో చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి వారిలో వశిష్ఠుడు వామదేవుడు వీళ్ళు ప్రధానమైనటువంటి పురోహితులు. అదేవిధంగా జాబాలి కాశ్యపుడు వీళ్ళందరూ కూడా మిగతా పురోహితులందరూ ఉన్నారు. అలాగే దృష్టిర్జయంతో విజయ అని చెప్పిన 8 మంది కూడా ప్రధానమైనటువంటి మంత్రులు, వీరితో పాటుగా మిగతా మంత్రులు కూడా చాలామంది ఉన్నారట. మరి అటువంటి మంత్రులందరూ కూడా మిమ్మల్ని కుశల ప్రశ్నలు వేశారు అని చెప్పి ఆ తర్వాత మీ వలన జరగవలసినటువంటి అత్యవసరమైనటువంటి పని ఒకటి ఉన్నది. కావున ఆ పని చెయ్యడానికి ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి త్వరగా వెంటనే బయలుదేరాలి. మీరు చేయవలసింది కాలం అతిక్రమించేసినటువంటిది అయినా ఒక పని ఉన్నది, ఆ పనిని మీరు వెంటనే చెయ్యాలి. కావున బయలుదేరి అయోధ్య నగరానికి వచ్చేయండి అని చెప్పి అతః త్వరమాణస్య నిర్వాహి, కాబట్టి త్వరగా బయలుదేరవయ్యా భరత అని చెప్పి వశిష్ఠుల వారు వారితోటి చెప్పి పంపించే మాటలను చెబుతూ ఉన్నారు. మరి భరతుడి దగ్గరికి వెళ్ళి కేవలం ఈ మాట మాత్రమే ఏమని, ఇలాగా వెంటనే త్వరగా చేయవలసినటువంటి పని ఉన్నది, కావున వశిష్ఠుల మహర్షి మీకు ఈ విధంగా తెలియజేయమన్నారు, వెంటనే బయలుదేరండి అని చెప్పి. పూర్వం రోజుల్లో ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే కనుక టెలిగ్రామ్ అనేది పంపించేవాళ్ళు. స్టార్ట్ ఇమీడియట్లీ అని చెప్పి ఓ టెలిగ్రామ్ వెళ్ళేది. ఇక టెలిగ్రామ్ వచ్చింది అంటే చాలు వెంటనే ఆ బట్టలు కానీ ఏమైనా ఉంటే వెంటనే సర్దేసుకుని పక్కన పెట్టేసుకునేవాళ్ళు. ఆ తర్వాత అంటే ముట్టుకోవలసినవి ముట్టుకోకూడనివి అని చెప్పి వెంటనే పక్కకు సర్దేసుకుని ఆ తర్వాత విషయం ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు. పైగా అలా కనుక వచ్చింది అంటే ఏదో తేడా కొట్టిందనే అర్థం అన్నట్టుగా ఉండేది. స్టార్ట్ ఇమీడియట్లీ అనే మాట వచ్చింది అంటే ఆ తర్వాత వ్యవహారములు మామూలుగా కూడా ఇప్పుడు నడుస్తున్నాయి. అలాగే ఇక్కడ భరతునికి ఇప్పుడు వీళ్ళు ఏమని చెప్పమంటున్నారు, మిమ్మల్ని అందరూ కూడా కుశలం మన గురువులు అదేవిధంగా మంత్రులు కుశలం అడిగారు. మీరు అయోధ్య నగరంలో చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అత్యవసరమైనటువంటి పని ఒకటి ఉన్నది, అది కూడా కాలం అతిక్రమించేస్తున్నది. కావున మీరు వెంటనే త్వరపడి బయలుదేరాలి
అని ఈ మాట మాత్రం చెప్పమని వశిష్ఠుల వారు వారితో చెప్పారు. మరి భరతుడి దగ్గరికి వెళ్ళి వారు ఈ మాటమే చెప్పాలి. మాచాస్మై ప్రోషితం రామం మాచాస్మై పితరం మృతం భవంతస్యంశిషుర్గత్వా రాఘవాణామిమం క్షయం. ఇక వశిష్ఠ మహర్షి ఈ మాటలు మాత్రమే చెప్పమన్నాడు. మరి వెళ్ళినటువంటి దూతలు వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి మాటలు, వారి సొంతగా తోచినటువంటి మాటలు, మిగతా పరిస్థితులన్నీ వివరించారనుకోండి అది ఇబ్బందికరం అవుతుంది. అందుకనే అంటారు దూతలు తమకు ఏదైతే నియోగించారో ఆ పనిని మాత్రమే చెయ్యాలి తప్ప మిగతా ఎక్కువ పనులు చేయకూడదు అన్నారు. ఒకవేళ ఏదైనా చెయ్యవలసి వచ్చినా సరే మూల విఘాతం కాకుండా, అంటే ఏమిటి, తాము వచ్చినటువంటి కార్యం నాశనం అవ్వకుండా ఆ మిగతా మాటలు ఏమైనా మాట్లాడాలి తప్ప తాము తమ తెలివితేటలు ఎక్కువగా వినియోగించి ఆ వచ్చినటువంటి కార్యాన్ని నశింపజేయకూడదు. అది దూతల యొక్క లక్షణం కాదు. అందుకనే అంటారు కదా హనుమంతు వారు కూడా ఘాతయంతి కార్యాణి దూత పండితమానిన అని చెప్పి, అంటే తాము పండితులుగా భావించుకుని అదేమిటి నేను ఎన్నో మాటలు చెప్పగలిగినటువంటి నా చేత ఈ 2 మాటలే చెప్పిస్తాడా మా రాజుగారు? అబ్బేబే కాదు, రాజు చెప్పినటువంటి 2 మాటలు నావే ఇంకో 8 కలిపి మొత్తం 10 మాటలు చెబుదాము అనుకుంటే ఆ కార్యం మొత్తం ఎక్కడికో వెళుతుంది, నాశనం అవుతుంది, చివరికి రాజదండనకు పాత్రులు కావలసి వస్తుంది. కావున దూతల యొక్క లక్షణం ఏదైతే నియోగించారో అంతవరకే వాళ్ళు వ్యవహరించాలి తప్ప అంతకంటే ఎక్కువ చేయకూడదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో చేయవలసి వస్తే మూల కార్యానికి విఘాతం కలగకుండా చేయాలి. హనుమంతుల వారు ఆ సందేశాన్ని సీతాదేవికి తెలియజేయడంతో పాటు ఆమె తాను చేయవలసినటువంటి కార్యాన్ని చక్కబెట్టి ఆ తర్వాత లంకాదహనం కూడా చేశారు. సూచనమంటే కాల్చి వచ్చాడు అని చెప్పి అంటారు. అందుకనే అయితే లంకాదహనం చేయడం ద్వారా ఆయన వెళ్ళినటువంటి కార్యానికి ఏమాత్రం విఘాతం కలగలేదు. పైగా వెళ్ళినటువంటి కార్యంలో లంకానగరంలో ఏది ఎక్కడ ఉన్నది అనేది కూడా మొత్తం తెలుసుకుని వచ్చారు. అంటే రాజుగారు చెప్పినటువంటి తనకు అప్పచెప్పినటువంటి పనిని ఆ పని సక్రమంగా నిర్వర్తించి రావటమే దూతల యొక్క పని. అందుకనే ఇక్కడ వశిష్ఠుల వారు అక్కడ భరతుని దగ్గర ఏం చెప్పాలి అనే మాటను చెప్పి ఏమి చెప్పకూడదు అనే మాటను కూడా చెబుతూ ఉన్నారు. ఇక్కడ భవంతః గత్వా రామం పురుషితం అస్మై మా శంశిషు, మీరక్కడికి వెళ్ళి రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడనే విషయాన్ని కూడా చెప్పవద్దు. మీరు చెప్పవలసిన మాట ఇదే. మీరు భరతుల వారితోటి భరత మీరు అయోధ్యానగరంలో అత్యవసరంగా చేయవలసినటువంటి పని, కాలం అతిక్రమించేస్తున్నటువంటి పని ఒకటి ఉన్నది, కావున దానికోసం మిమ్మల్ని వశిష్ఠుల వారు రమ్మన్నారు, ఇంతే మీరు చెప్పవలసింది. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడు, దశరథ మహారాజు పరలోకానికి వెళ్ళిపోయాడు, ఇవన్నీ కూడా మీరు అక్కడ చెప్పకూడదు. మాసం శిశు పితరం మృతం, తండ్రి చనిపోయిన విషయాన్ని కూడా తస్మై మాసం శిశు చెప్పకూడదు. రాఘవాణాం ఇదం క్షయం, రఘువంశానికి ఈ విధమైన దుస్థితి వచ్చింది అనే విషయాన్ని కూడా మీరక్కడ మాట్లాడకూడదు, చెప్పకూడదు అని చెప్పి వశిష్ఠుల వారు ఆ వెళ్ళేటటువంటి దూతలతోటి 5 చెప్పారు. కౌశేయాని చ వస్త్రాణి భూషణాని వరాణి చ క్షిప్రమాదాయ రాజ్ఞశ్చ భరతస్య చ గచ్చత. పైగా ఎక్కడికైనా వెళుతున్నప్పుడు రిక్తహస్తాహ న యాతవ్యాహ అని చెప్తూ రాజానం గురువు అని అంటూ ఈ విధంగా రాజుగారి దగ్గరికి కానీ గురువుల దగ్గరికి కానీ గర్భిణీ స్త్రీల వద్దకు కానీ వృద్ధుల దగ్గరికి పెద్దల దగ్గరికి వెళుతున్నప్పుడు ఖాళీ చేతులతోటి వెళ్ళకూడదు అని చెప్పి అన్నారు. కావున మరి ఆ భరతుని తీసుకురావడానికి వెళ్ళేటప్పుడు మరి భరతుని యొక్క తాతగారు వారిని కలవాలి కదా, వారి యొక్క అనుమతి తీసుకునే భరత శత్రుఘ్నులను తీసుకురావాలి. కావున మరి పెద్దలైనటువంటి వారిని కలవటానికి వెళుతున్నప్పుడు రాజ్ఞ కేకయరాజుకి భరతస్యజ భరతునికి కూడా కౌశేయాని వస్త్రాణి, విశేషమైనటువంటి పట్టు వస్త్రములు అన్నీ కూడా తీసుకుని వెళ్ళండి. వరాణి భూషణాని, శ్రేష్టమైనటువంటి భూషణములు ఆదాయ క్షిప్రం గచ్చంతు, ఇవన్నీ తీసుకుని అక్కడికి వెళ్ళండి. ఎందుకంటే ఈ పట్టు వస్త్రములు ఈ భూషణములు ఇవి తీసుకువెళ్ళడం ఒక రకంగా మర్యాద అవుతుంది, మరొక రకంగా ఇవన్నీ తీసుకువచ్చారు కావున అయోధ్యానగరంలో పెద్దగా
ఇబ్బందికర పరిస్థితులేమీ లేవులే అనే ఆలోచన కూడా భరతునికి కలగవచ్చు. అందుకని మర్యాదను పాటిస్తూ ఆ కేకైరాజును గౌరవిస్తూ ఆ కేకైరాజుకి అదేవిధంగా భరతునికి కూడా పట్టు వస్త్రములు అలాగే ఆభరణములు కూడా తీసుకుని వెళ్ళండి, త్వరగా బయలుదేరండి అని చెబుతూ దత్తపస్య పథ్యశనాదూత జగ్ముస్వం స్వం నివేశనం కేకయాంస్తే గమిష్యంతః హయానారుహ్య సమ్మతాన్. కేకయాన్ గమిష్యంతః ఆ కేకయ రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి వశిష్ఠుని యొక్క ఆజ్ఞతోటి బయలుదేరినటువంటి ఆ దూతలు వారు 5 కూడా తే దూతాహ ఆ దూతలు దత్త పథ్యశనాహ మార్గంలో భోజనాదులు చేయడానికి అంటే భోజనం మొదలైనవి చేయడానికి కావలసినటువంటి ద్రవ్యములు వీటినన్నిటినీ కూడా తీసుకున్నవారై సమ్మతాన్ హయాన్ ఆరుహ్య చక్కగా ప్రయాణించేటటువంటి యోగ్యమైన వేగంగా వెళ్ళే మార్గాయాసం లేనటువంటివైన శ్రేష్టమైనటువంటి ఆ గుర్రములను ఆరుహ్య ఎక్కి స్వం స్వం నివేశనం జగ్ముహు తమ తమ ఇళ్లకు వెళ్ళారు అని. అదేంటండి అక్కడికి బయలుదేరిన వాడు తమ తమ ఇళ్లకు వెళ్ళారు అంటే ఈ రాజమందిరం నుంచి తమ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి వారింట్లో వారికి చెప్పి తాము తీసుకోవలసినటువంటి ఆహార పదార్థములను కానివ్వండి లేకపోతే వస్త్రములు ఏమైనా ఉంటే వాటికి తీసుకుని వాళ్ళు బయలుదేరాలి. కావున వశిష్ఠుని యొక్క ఆజ్ఞతోటి కావలసినటువంటి యోగ్యమైనటువంటి గుర్రములను అధిరోహించి ఆయన చెప్పినటువంటి పట్టు వస్త్రములు ఆభరణములు తీసుకుని తమ ఇళ్లకు బయలుదేరి వెళ్ళి అక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉన్నారు. తతఃప్రాస్థానికం కృత్వా కార్యశేషమనంతరం వశిష్ఠేనాభ్యనుజ్ఞాతా దూతా సంత్వరితాయయుః. తతః ఇంకా ఆ తరువాత అక్కడ నుంచి కూడా అంటే ఏమిటి వాళ్ళ యొక్క ఇళ్లకు వెళ్ళి ఇళ్ళ దగ్గర నుంచి ప్రాస్థానికం అనంతరం కార్యశేషం ప్రయాణానికి కావలసినటువంటి ఇతర వస్తువులు తమకు కావలసినటువంటి వస్తువులను ఆహార పదార్థములను వాటన్నిటినీ కూడా చేసుకొని అలాగే అనంతర కార్యశేషం మరి బహుదూరం వెళ్ళి వాళ్ళని తీసుకురావాలి. కావున ఆ వెళ్ళేటప్పుడు చేయవలసినటువంటి ఏవైతే పనులు ఉన్నాయో ఆ విధులు వాటినన్నిటినీ కూడా నిర్వర్తించుకుని కృత్వా దూతాహ ఆ దూతలు శ్రేష్టమైనటువంటి విజ్ఞానవంతులైన బుద్ధిమంతులైన ఆ దూతలు వశిష్ఠేన అభ్యనుజ్ఞాత వశిష్ఠ మహర్షి చేత ఆదేశించబడినటువంటి వారై ఆ ఆజ్ఞను అనుసరిస్తూ వెంటనే సంత్వరితాహయయుః వేగంగా బయలుదేరి వెళ్ళారంటే చూడండి ఇక్కడ వశిష్ఠుల వారి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళినటువంటి వారు వెంటనే తిరిగి వచ్చారంటే ఇంటికి వెళ్ళి అక్కడేమీ ఆలస్యం చేయలేదు. తమకు కావలసినటువంటి వస్తువులను వెంటనే తీసుకుని మరలా వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి వశిష్ఠేన అభ్యనుజ్ఞాతాః అయ్యా ఇదిగో బయలుదేరుతున్నామని చెప్పి వెంటనే చెప్పేసి త్వరగా సంత్వరితాహయయుః చాలా త్వరపడుతున్న వారై చాలా వేగంగా వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. మరలా వశిష్ఠుల వారి దగ్గరికి వచ్చి బయలుదేరి వెళ్ళడంలో ఉద్దేశం ఏమిటి అంటే మేము ఆలస్యం అనేది చేయటం లేదు, మీ ఆజ్ఞను అనుసరించి ఇదిగో వెంటనే మేము బయలుదేరుతున్నాము అంటే ఇంటికి వెళ్ళి అక్కడేదో సేద తీరి కాసేపు రెస్ట్ తీసుకోవటమో ఇలాంటివి కాదు. మేము వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి భరతుల వారిని తీసుకురావడానికి వెళుతున్నాము అని చెప్పి వశిష్ఠుల వారికి చెప్పి చాలా వేగంగా త్వరగా అక్కడ నుంచి ఆ మంత్రులు భరతుడు ఉన్నటువంటి ఆ కేకయ రాజ్యానికి బయలుదేరి వెళ్ళారు. మరి ఆ వెళ్ళినటువంటి వారు ఏ విధంగా ఆ రాజ్యానికి చేరుకున్నారు, అక్కడ భరతునితోటి వారి తాతగారితోటి ఏ విధంగా మాట్లాడారనే విశేషాలను తర్వాతి ప్రవచనలు తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తేషాం హి వచనం శ్రుత్వా వసిష్ఠః ప్రత్యువాచ మిత్రామాత్యగణాన్ సర్వాన్ బ్రాహ్మణాన్ తాని
తానిదం వచః తానిదం వచః యదసౌ యదసౌ మాతులకులే మాతులకులే దత్తరాజ్యః దత్తరాజ్యః పరం సుఖీ పరం సుఖీ భరతః భరతః వసతి భ్రాత్ర వసతి భ్రాత్ర శత్రుఘ్నేన శత్రుఘ్నేన సమన్వితః సమన్వితః తచ్చీఘ్రం తచ్చీఘ్రం జవనాదూతాః జవనాదూతాః గచ్చन्तు గచ్చन्तు త్వరితైర్హయైః త్వరితైర్హయైః ఆనేతుం ఆనేతుం భ్రాతరౌ వీరౌ భ్రాతరౌ వీరౌ కిం సమీక్షామహే కిం సమీక్షామహే వయం వయం గచ్చన్త్వితి గచ్చన్త్వితి తతః సర్వే తతః సర్వే వసిష్ఠం వసిష్ఠం వాక్యమబ్రువన్ వాక్యమబ్రువన్ తేషాం తేషాం తద్వచనం శ్రుత్వా తద్వచనం శ్రుత్వా వసిష్ఠః వసిష్ఠః వాక్యమబ్రవీత్ వాక్యమబ్రవీత్ ఏహి సిద్ధార్థ ఏహి సిద్ధార్థ విజయ విజయ జయంతాశోక జయంతాశోక నందన నందన శ్రూయతాం శ్రూయతాం ఇతి కర్తవ్యం ఇది కర్తవ్యం సర్వానేవ సర్వానేవ బ్రవీమివః బ్రవీమివః పురం పురం రాజగృహం గత్వా రాజగృహం గత్వా శీఘ్రం శీఘ్రం శీఘ్రజవైర్హయైః శీఘ్రజవైర్హయైః త్యక్తశోకైః త్యక్తశోకైః ఇదం వాచ్యః ఇదం వాచ్యః శాసనాత్ శాసనాత్ భరతో మమ భరతో మమ పురోహితస్త్వాం పురోహితస్త్వాం కుశలం కుశలం ప్రాహ సర్వే చ ప్రాహ సర్వే చ మంత్రిణః మంత్రిణః వరమాణశ్చ వరమాణశ్చ నిర్యాహి నిర్యాహి కృత్యం కృత్యం ఆత్యయికం త్వయా ఆత్యయికం త్వయా మాచాస్మై వాచాస్మై ప్రోషితం రామం ప్రోషితం రామం మాచాస్మై వాచాస్మై పితరం మృతం పితరం మృతం భవంతః భవంతః సంశిశుర్గత్వా సంశిశుర్గత్వా రాఘవాణాం రాఘవాణాం ఇమం క్షయం ఇమం క్షయం కౌశేయాని చ కౌశేయాని చ వస్త్రాణి వస్త్రాణి భూషణాని భూషణాని వరాణి చ వరాణి చ క్షిప్రమాదాయ క్షిప్రమాదాయ రాజ్ఞశ్చ రాజ్ఞశ్చ భరతస్య చ భరతస్య చ గచ్చత గచ్చత దత్తపథ్యశనాః గతపథ్యశనాః దూతాః దూతాః జగ్ముః జగ్ముః స్వం స్వం నివేశనం స్వం స్వం నివేశనం కేకయాంస్తే ఏకయాంస్తే గమిష్యంతః గమిష్యంతః హయానారుహ్య హయానారుహ్య సమ్మతాన్ సమ్మతాన్ తతః తతః ప్రాస్థానికం కృత్వా ప్రాస్థానికం కృత్వా కార్యశేషం కార్యశేషం అనంతరం అనంతరం వసిష్ఠేన వసిష్ఠేన అభ్యనుజ్ఞాతా అభ్యనుజ్ఞాత దూతాః దూతాః సంత్వరితాయయుః సంత్వరితాయయుః ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టషష్టితమే సర్గే అష్టషష్టితమే సర్గే ఏకాదశ శ్లోకాః ఏకాదశ శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి
ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరిః ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.